you for joining for this particular session. Okay. So, స్టార్ట్ చేసే ముందు నాకు ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. సో, ఐ వాంట్ టు ఆస్క్ దోస్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎనీవన్ ఆర్ ఎవ్రీవన్ కెన్ ఆన్సర్ దిస్. అంటే జాబ్స్ ఐటీ. ఓ మీరు జాబ్ తెచ్చుకోవాలని పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకే. మిగతా వాళ్ళు? సార్ యాక్చువల్గా నాకు కెరీర్ గ్యాప్ ఉంది సార్. హుహు. 2015 నాది 2015 ఎంబీఏ పాస్ అవుట్. హుహు. తర్వాత నాకు 2021 నుంచి 23 వరకు పిఎఫ్ ఉంది సార్ మార్కెటింగ్ లో. ఇప్పుడు హుహు. నేను పవర్ బిఐ మీద జాబ్స్ అనేది అంటే నాకు ఫ్రెషర్ గా అయినా నాకు ఓకే సార్, వస్తే అవకాశం ఉందంట. ఎలిజిబుల్. ఓకే. వెతుక్కోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే సార్. ఓకేనా? మిగతా వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. గో ఆన్. Why you want to learn Power BI? The reason I want to learn Power BI is because it requires for my work and I want to upskill my skills. So right now I have a project where I need Power BI for the reporting stuff. So I just joined this demo. Oh, super good. So what is your skill set? I'm a credit analyst. Okay, credit analyst. Okay. Yeah. Okay, next. Ravindra Kumar, Vinod Reddy. Come on, go on, unmute and talk. గైస్ మాట్లాడండి. సో మీరు ఎందుకు నేర్చుకుంటారో నేను అర్థం చేసుకోవాలి కదా. సో అది నాకు హెల్ప్ అవుతుందండి. గో ఆన్ గో ఆన్ గో ఆన్ గో ఆన్. వినోద్ ఆర్ యు దేర్ వినోద్? Yeah, I'm here. గో ఆన్. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు పవర్ బిఐ? యాక్చువల్లీ నేను ఆల్రెడీ టాబ్లో నేర్చుకున్నాను, కానీ టాబ్లో మార్కెట్ ఇప్పుడు అంతా లేదు అని చెప్పేసి అన్నారు. నేను ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాను, బట్ నాకు అంత రిజల్ట్ ఏం కనిపించలేదు అనమాట. సో పవర్ బిఐ మార్కెట్ ఇప్పుడు భూమి ఉంది, ఇప్పుడు పవర్ బిఐ మీద ట్రెండింగ్ బాగా నడుస్తుందని అన్నారు. సో నాకేంటంటే నాకు టాబ్లో మీద లైవ్ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఛాన్స్ దొరకలేదు అనమాట. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి, బట్ అంత సక్సెస్ఫుల్ గా లేదు. బట్ కాన్సెప్ట్స్ అన్ని ఓకేనా? మీరు కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్టా? అంత లేదు సార్, అంటే ఇనిషియల్ స్టేజ్ ఇంకా నాది. ఓకే ఫైన్. సో ఎందుకు అడిగానంటే, ఇది వెన్ ఎవర్ మీరు కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, దెన్ ఇట్ విల్ బీ లైక్ ఏ కేక్ వాక్ ఫర్ యూ. ఎందుకంటే ఆల్ రిపోర్టింగ్ టూల్స్ విల్ వర్క్ ఇన్ అ సిమిలర్ వే. ఓకే. 70 ఐ కెన్ సే 60 to 80% మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాన్సెప్ట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాన్సెప్ట్స్. సో టూల్ ఆప్షన్స్ ఇట్ విల్ వేరీ ఫ్రమ్ వన్ టూల్ టు అదర్ టూల్. ఓకే. ఫంక్షనాలిటీ రిమైన్స్ సేమ్, బట్ యూస్ చేసే విధానం చేంజ్ అవ్వచ్చు. ఓకే. So that's good, Andy. Learning multiple tools is good. Okay, you can show Tableau and Power BI both. మీ ప్రొఫైల్లో చూపించుకుంటే దెన్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ రవీంద్ర కుమార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎంబీఏ కంప్లీట్ చేసి 2012 అయింది సార్. 2012. ఓకే. అవును సార్. దాని తర్వాత మెడికల్ వెళ్ళాను సార్, ఫార్మా ఫీల్డ్కి. ఓకే. కాకపోతే అందులో ఎక్కువ తిరుగుడు కొంచెం అందులో అంత ముందు గ్రోత్ లేదు, అండ్ ఆల్సో కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సార్. సో అందుకే నేను ఇంకా ఐటీ వైపు కొంచెం ముందు గ్రోత్ లేదు సార్ అందులో, అందుకే ఐటీ వైపు స్విచ్ అవుదామని మా ఫ్రెండ్ అడిగితే సజెషన్ చేస్తే పవర్ బిఐ గుడ్ అని చెప్పారు సార్. అందుకే నేను పవర్ బిఐ ఓకే.
Is it possible, sir, for పాసిబుల్ అంటే అందరికీ పాసిబుల్ అండి, ఎవరికైనా జాబ్ రావచ్చు. సో కానీ మార్కెట్లో ద పాయింట్ హియర్ ఇస్ మీరు కూడా ఉన్నారని మార్కెట్కి తెలియాలి అంటే యూ షుడ్ బి హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్. Sir. గాట్ ఇట్. సో ఆ నాలెడ్జ్ని నేను షేర్ చేస్తాను మీకు. సో మీరు ఎంతవరకు నేర్చుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. Sure. ఓకే. సో నేను ఒక బ్యాచ్లో 10 మందిని ట్రైన్ చేశాను అనుకోండి. సో 10 మంది 10 విధాలుగా నేర్చుకుంటారు, 10 మంది 10 విధాలుగా కష్టపడతారు. సో అది డిపెండ్స్ ఆన్ దెమ్. ఓకే. సో వాళ్ళకి ఆపర్చునిటీ రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ప్యూర్లీ ఆన్ యూ. ఓకే. సో ఎవరైనా ఆపర్చునిటీ తెచ్చుకోవచ్చు. బట్ ద పాయింట్ హియర్ ఇస్ అది మీరు కష్టపడే విధానం, మీరు నేర్చుకునే విధానం, మీరు మీన్స్ నాలెడ్జ్ని గెయిన్ చేసే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. ఓకే. మరి 2012 అయింది, ఇది అంటే ఒక 12 years ఉంది కదా సార్, గ్యాప్ పర్లేదా సార్? దట్ ఈస్ ఆల్సో ఫైన్, నో ఇష్యూస్. ద పాయింట్ హియర్ ఇస్ ఇప్పుడు మీరు లైఫ్లో చేంజ్ అవుదాం అనుకుంటున్నారు కదా. అవును సార్. అవును. ఇప్పుడు మీరు పవర్ బిఐ నేర్చుకోలేదు అనుకుందాం, పక్కన పెట్టండి. సార్. వేరే కోర్స్ ఏమన్నా నేర్చుకున్నారా అనుకుందాం. సార్. సార్ వేరే కోర్స్ కాదు, లేకపోతే ఇంకేదైనా వేరేది ఏదైనా చేయాలనుకుంటున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఆ హర్డల్ అయితే ఉందిగా. అవును సార్. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్ ప్రయత్నించడంలో తప్పు లేదుగా. అవును సార్. నువ్వు ప్రయత్నించావు అనుకో 50% అయినా సక్సెస్ అవుతావు. అసలు ప్రయత్నమే లేదనుకో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు కదా. సో యూ డోంట్ వాంట్ మీన్స్ ఆ లైఫ్లో చేంజ్ అనేది మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి సో ట్రై ఇట్. వర్క్ Okay, అయింది sir. అనుకోండి ఆటోమేటిక్గా లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే సో సార్. నేనేమంటానంటే ట్రై చేయండి. ఓకే. సో డెఫినెట్లీ ఖచ్చితంగా చాలామంది విత్ గ్యాప్ ఎవ్రీథింగ్ ఓకే ప్లేస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే సార్. ఓకే. సో ఎనీ క్వశ్చన్? సార్ మామూలుగా ఇలా డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళాలంటారు కదా సార్, దానివల్ల ఉన్న ఇదేంటి సార్? ఐ డోంట్ నో అబౌట్ దట్ వన్. నేను లాస్ట్లో మాట్లాడతాను దాని గురించి. ఓకే సార్. మిగతా వాళ్ళు ఎనీ క్వశ్చన్? నౌ ఐ హ్యావ్ సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ పవర్ బిఐ అకార్డింగ్ టు యూ? Visualizing a dashboard, like any data, raw data. ఓకే. ఇంకా To analyze data and create reports. గుడ్. ఇంకా పవర్ బిఐ ఇంకేమన్నా? టూల్ సార్, పవర్ బిఐ ఇస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్, ఓకే. and that converts raw data into different sources, sir. రా డేటా ఇంటూ డిఫరెంట్ సోర్సెస్. నో రా డేటాని మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి తెచ్చుకుంటాం. Sure. ఓకే గుడ్. సో పవర్ బిఐ ఇస్ ఏ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. కరెక్ట్. సో వాట్ ఈస్ దిస్ బిజినెస్ ఇంటెలిజెన్స్? So what is this business intelligence is converting the raw data into meaningful insight. So that we'll call it as business intelligence. Na screen visible? Yeah. Is it visible? Okay. Yeah. So let me keep it in the presentation mode. So Power BI is a data visualization tool that converts the raw data from different data sources to interactive dashboards. So Power BI అనేది ఒక tool where it can fetch the data from the sources and it can convert into the reports or dashboards. Okay. సో ఒక రా డేటాని వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ఎ రిపోర్ట్. ఓకే. ఎందుకు అలా కన్వర్ట్ చేయాలి అంటే ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో మీ బిజినెస్ని మీరు ఎంత తొందరగా అర్థం చేసుకోగలిగితే
అంత లాభం అండి. ఎందుకు అంటే బికాజ్ బిజినెస్ రైట్ డైరెక్షన్ వెళ్తుందా రాంగ్ డైరెక్షన్ వెళ్తుందా అనేది దిస్ టూల్ విల్ టెల్ యూ. ఓకే, సో రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి, మీరు అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది, కంప్లీట్లీ ఒక 95% రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థం చేసుకుంటే ఆ 5% మనం ఏం చేయలేం. సో వెన్ ఎవర్ 5% రాంగ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం, కానీ 95% వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం. సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ బిజినెస్ వెరీ క్విక్లీ. ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వన్. ఓకే, సో ఫర్ దాట్ రీజన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ రిపోర్టింగ్ టూల్స్ అండి. ఓకే, ఎందుకంటే రా డేటాని కనుక మనం ఇఫ్ యూ సెండ్ టు ఎనీ హైయర్ అథారిటీస్, ఓకే, సో దే విల్ నాట్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. ఓకే, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. ఓకే, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు, ఆర్ దే డోంట్ నో హౌ టు ఆపరేట్ విత్ దిస్ పర్టికులర్ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సెండింగ్ ద సేల్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ కంట్రీస్, సో ఆ కంపెనీ ఒక 30 కంట్రీస్ ఆర్ 40 కంట్రీస్లో ఆపరేట్ చేస్తుంది అనుకోండి, ద సేల్స్ ఇన్ఫర్మేషన్ నేను పంపించాను అనుకోండి, సో దే డోంట్ నో హౌ టు ఫిల్టర్ ద డేటా ఫర్ కరెంట్ డే. They don't know how to filter the data for current year. If they don't know, then what will happen? ఇప్పుడు మీ దగ్గర ఒక వస్తువు ఉంది, యూ డోంట్ నో హౌ టు ఆపరేట్ ఇట్, ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపన్? అది మీకు యూజ్లెస్ కదా. ఇఫ్ యూ డోంట్ నో, దట్ విల్ బి యూజ్లెస్, రైట్? ఎస్, నో, కమ్ ఆన్, రెస్పాన్స్, ఐ నీడ్ రెస్పాన్స్. Yes. Yeah, so the point here is అందుకనే రా డేటాని వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ అండి ఇక్కడ. ఓకే, సో ఒక ఇన్ఫర్మేటివ్ రిపోర్ట్స్ని మనం బిల్డ్ చేయగలిగితే, అంటే వాట్ దే ఆర్ లుకింగ్ ఇంటూ ద డేటా మీన్స్ వాట్ దే వాంట్, అది కనుక మనం కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే త్రూ రిపోర్ట్స్, then what will happen, that will be easy for them to understand about the business, then they can take the actions. So you see here, Power BI is a data visualization tool that converts the raw data from different data sources into interactive dashboards and BI reports to drive business results with actionable insights. So for driving the business, okay, so they can view this report, and with that particular action, what they can do is they can take multiple actions. Okay, so oka business, for example, oka area lo business sariga cheyatledu, so they can call the people, they can schedule the meetings, they can call everyone into the meeting, and they can ask the questions what is happening. So అదే మీకు తెలియలేదు అనుకోండి, they will not call కదా. సో they will think that business is going on good in a good way అని చెప్పేసి అనుకుంటారు. So that is the reason we need to create these reports. And if you go anywhere nowadays, everywhere data is there nowadays. 1 minute. So that is the reason we are going to use this tool. And so any question? Any question? No. Okay, fine. I'll be moving to the next one. Next slide. So this is the Power BI process flow. Okay, so you need to understand the process flow as well. Guys, please mute everyone. So డెస్క్టాప్ ఉంది, పవర్ బిఐ సర్వీస్ ఉంది, గేట్వేస్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దీస్ అనేది చూద్దాం. ఓకే, సో డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ ఇక్కడ రిపోర్ట్ చూసారు కదా, ఈ రిపోర్ట్ మనం వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ బై యూజింగ్ పవర్ బిఐ డెస్క్టాప్.
Okay, desktop is purely meant for development. Okay, so then what is the purpose of this service? Okay, so desktop వచ్చి మనం డెవలప్మెంట్ చేస్తాం. సో సర్వీస్ ఎందుకు యూస్ చేస్తామంటే వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ అనేది మన దగ్గరే పెట్టుకోం కదా, సో వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. కరెక్ట్, వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. సో యూజర్స్కి మనం షేర్ చేయాలి అంటే సో దెన్ ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఫర్ దాట్ వన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ సర్వీస్. సో ఎందుకు అవుట్లుక్ యూజ్ చేయకూడదు? సో వీ కెన్ యూజ్ అవుట్లుక్ యాజ్ వెల్, వీ కెన్ యూజ్ షేర్ పాయింట్ యాజ్ వెల్. సో ఇవన్నీ సెక్యూరిటీ తక్కువ ఉంటాయండి. సో వెన్ ఎవర్ యూ మూవ్ టు సర్వీస్ విల్ ప్రొవైడ్ మోర్ సెక్యూరిటీ ఆన్ యువర్ డేటా. సో యాజ్ ఆన్ టుడే డేటాని, సెన్సిటివ్ డేటాని మనం సెక్యూర్డ్గా ఉంచుకోవాలండి. సో ఫర్ దాట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ పవర్ బిఐ సర్వీస్. సో పవర్ బిఐ సర్వీస్ నుంచి వీఆర్ గోయింగ్ టు షేర్ అవర్ రిపోర్ట్స్ టు ద యూజర్స్, and user can view it in mobile, tablet or even laptop as well. Web నుంచి view చేయొచ్చు, యాప్ నుంచి కూడా యూస్ చేయొచ్చు. పవర్ బిఐ is having dedicated app also. So in that way పవర్ బిఐ డెస్క్టాప్ ఏం చేస్తారంటే it can connect to n number of data sources, fetch the data, create the report, and means we will create the report, and after that we are going to share it to the users via Power BI service. This is a concept. Any question? Any question? Any question? Okay. So ఇప్పుడు డెస్క్టాప్లో ఒక రిపోర్ట్ని బిల్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కంటైన్స్ లైక్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. సేల్స్ డేటా ఎప్పటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్డేటెడ్ డేటా అనుకుందాం. సో ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి సేల్స్ డేటా? హలో, ఆర్ యూ దేర్? నా క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు నాకే ఒక స్టేషనరీ షాప్ ఉంది. సో ఐ హ్యావ్ సమ్ డేటా విత్ మీ, సేల్స్ డేటా ఉంది. సో నా స్టేషనరీ షాప్ సేల్స్ డేటా ఎప్పటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఈరోజు మార్నింగ్ నేను లేచాను, సో ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఈరోజు మార్నింగ్ నేను చెక్ చేసుకోవాలి. సో ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి నా సేల్స్ డేటా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నా క్వశ్చన్ అర్థమైందా, అర్థం కాలేదా? అన్మ్యూట్ అండ్ టాక్ గైస్. నా క్వశ్చన్ అర్థమైందా, అర్థం కాలేదా? Sorry to say, but I didn't understand the question. ఓకే, మీకు ఇప్పుడు ఒక హోటల్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. సో హౌ మచ్ సేల్స్ యూ హ్యావ్ డన్, ఓకే, అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ విల్ కమ్ టు నో? End of the day. ఎండ్ ఆఫ్ ద డే. సో ఈరోజు నేను మార్నింగ్ లేచాను, ఈరోజు నేను సేల్స్ చూసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే మీరు మార్నింగ్ లేచారు ఈరోజు సేల్స్ చూసుకోవాలనుకుంటున్నారు. సో ఈరోజు నేను సేల్స్ చూస్తున్నానంటే ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? నిన్నటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్? Yes, yeah. ఈరోజు సేల్స్ ఉండదు కదా, బికాజ్ ఈరోజు సేల్స్ ఎండ్ ఆఫ్ ద డే రావాలి. Correct? Yes. సో ఎవ్రీ వన్ అండర్స్టూడ్ నేను ఏం చెప్తున్నాను, అర్థమైందా? Yeah. Yeah. Got it. రవీంద్ర, ప్రకాష్, ఆర్ యూ గెటింగ్ మీ? కమ్ ఆన్, అన్మ్యూట్ అండ్ టాక్. నేను ఏం Yes, sir. చెప్పాను అర్థమైందా? రవీంద్ర బాబు, sir. మిస్టర్ రవీంద్ర, ఆర్ యూ దేర్? సిస్టమ్ నుంచి పక్కకి వెళ్ళిపోయావా? హలో, ఓకే ఫైన్, లివ్ ఇట్. సో ఇప్పుడు నేను ఈ రిపోర్ట్ని సర్వీస్లోకి మూవ్ చేసి యూజర్స్కి యాక్సెస్ ఇచ్చాను. యూజర్స్ డేటా ఎప్పటి వరకు చూడగలుగుతారు? నిన్నటి వరకు. కరెక్ట్? Yes. నిన్నటి వరకే డేటా చూడగలుగుతారు. నా క్లాక్ టర్న్ అయింది, నా క్లాక్ టర్న్ అయ్యి రేపటి క్యాలెండర్ వచ్చింది. అప్పుడు నేను ఏ రోజు డేటా చూపించాలి? ఈ రోజు డేటా చూపించాలిగా రిపోర్ట్లో. Yes. ఎస్ నో గైస్? Yes. ఈరోజు yes. డేటా చూపించవచ్చు. సో పవర్ బిఐ సర్వీస్లో ఒక ఫీచర్ ఉందండి,
రీఫ్రెష్ అనే ఫీచర్ ఉంది, అంటే ఆటోమేటిక్ రీఫ్రెష్ అనే ఫీచర్ ఉంది. దాన్ని గనక నేను రీఫ్రెష్ చేశాను అంటే, ఓకే, దాన్ని గనక నేను రీఫ్రెష్ చేశాను అంటే, ఆటోమేటిక్ రీఫ్రెష్ ఉంది, దాన్ని గనక నేను రీఫ్రెష్ చేశాను అంటే, సో ఇట్ హ్యాస్ టు ఫెచ్ ద డేటా కదా, ఇట్ హ్యాస్ టు ఫెచ్ ద డేటా, కరెక్ట్. ఆటోమేటిక్ రీఫ్రెష్ అంటే ఏంటి, డేటాను ఫెచ్ చేయడమే, కరెక్ట్. అండ్ ఐ మీన్ మనం మాన్యువల్ గా రిఫ్రెష్ చేయాలా, లేదంటే ఇట్ విల్ ఆటోమేటికలీ, అంటే ఐ మీన్ విల్ దేర్ సో బి 2 ఎనీ వేస్ ఆప్షన్? ఉన్నాయన్ని, మాన్యువల్గా రీఫ్రెష్ చేయొచ్చు, ఆటోమేటిక్గా రీఫ్రెష్ చేయొచ్చు. ద పాయింట్ హియర్ ఇస్ రీఫ్రెష్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే డేటాను ఫెచ్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకు ఈ రోజు డేటా కూడా నా రిపోర్ట్లో కనపడాలి, సో కనపడాలంటే నేను రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు ఫెచ్ ద డేటా. సో ఇక్కడ వరకు నేను చెప్పాను, ఇక్కడ వరకు క్లియర్? యా, గాట్ ఇట్. ఎవ్రీవన్, ఇస్ దిస్ Yes, క్లియర్? sir. ఓకే. Yes, సో sir. ఇప్పుడు నా డేటా ఒకవేళ లోకల్ సిస్టంలో ఉంది అనుకోండి, ఇఫ్ ద డేటా ఈస్ దేర్ ఇన్ ద లోకల్ సిస్టమ్ అండ్ బట్ నా సర్వీస్ వచ్చి క్లౌడ్లో ఉంటుందండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. సో సర్వీస్ ఈజ్ ఇన్ ఆన్లైన్, సర్వీస్ ఈజ్ ఇన్ ఆన్లైన్, ఓకే. సర్వీస్ వచ్చి ఆన్లైన్లో ఉంటుంది, ఓకే. సో దట్ మీన్స్ క్లౌడ్. సో నా డేటా కనుక లోకల్లో ఉందనుకోండి, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్గా, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. నా డేటా వచ్చి లోకల్ సిస్టమ్, మీ ల్యాప్టాప్ ఉంది చూసారా, అందులో ఉంటుంది. కానీ రిపోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఆటోమేటిక్గా రీఫ్రెష్ కనుక సెట్ చేసి అది ట్రిగ్గర్ అయిందనుకోండి, సో డేటాని లోకల్లోకి వెళ్ళి ఫెచ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? యా, నేను ఏం చెప్పాను అర్థమైందా? Yeah. సో టు ఫెచ్ ద డేటా ఈజీలీ, so we are going to use Power BI gateways. We are going to use Power BI gateways. Got it? So ఈ gateways ని ఎందుకు యూస్ చేస్తాం అర్థమైందా? To fetch on-premise data into the reports. So we are going to use this gateways. Gateways ఎందుకు యూస్ అవుతారా అంటే, it will work like a bridge between our on-premise data to the cloud. ఓకే. అండ్ ఈ పర్టికులర్ గేట్వేస్ యూస్ చేయడం వల్ల సెక్యూర్గా ఆన్లైన్లోకి డేటా మూవ్ అవుతుందండి ఫ్రమ్ లోకల్, సెక్యూర్గా. సో నో వన్ కెన్ యాక్సెస్ ఇట్, సెక్యూర్డ్గా ఇట్ విల్ మూవ్ ఇన్ టు ద సర్వీస్. సో ద పర్పస్ ఆఫ్ గేట్వేస్ ఇస్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఆన్ ప్రిమైజ్ టు క్లౌడ్. ఎనీ క్వశ్చన్? ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? యా, ఈ యాక్సెస్ అని ఉంది కదా, సో విల్ ప్రొవైడ్ ద యాక్సెస్ టు ద యూజర్స్, రైట్? ఎస్. సో విల్ దట్ బి ఫ్రమ్ క్లౌడ్ ఆర్ ఎల్స్? ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్లౌడ్. ఇప్పుడు ఈ యాక్సెస్ చూడండి, ఇట్ ఈస్ ఫ్రమ్ క్లౌడ్ ఓన్లీ కదా. Yeah. So we are not going to give access from desktop. Okay. So we are going to give access from Power BI service. Okay. So any question? Any So- question? No. No. యాక్చువల్లీ నేను మీకు డెమోస్ అంటే ఎలా ఉంటాయి, ఇన్ జనరల్లీ నేను ఏం కవర్ చేస్తాను ఏంటి అనేది మాట్లాడతాను. ఇన్ జనరల్లీ పీపుల్ విల్ బి టాకింగ్ ఇన్ దాట్ వే కదా. Yes. బట్ నా పాయింట్ ఏంట్రా అంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ పవర్ బిఐ. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ అండి. సో దిస్ క్లాస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ Okay. ఓన్లీ నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కాదు, డెమో ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ షేరింగ్ ఇట్. సో Okay. ప్లీజ్ కాన్సన్ట్రేట్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్. Sure, definitely. Okay. So Power BI service will look like this, desktop will look like this, and okay. So the desktop will look like this, service will look like this. Desktop is purely meant for development. Service in the use system for sharing purpose. Okay. So service lo sharing okate cheyamu inka chala chestamu. Okay. Very important one is sharing. Now we need to understand about the desktop. So desktop. So what we will do in this desktop? What we will do in this desktop, so that we need to understand. So desktop lo asal main ga manam chesedi entra ante, so desktop lo manam report ni build chestam. Report build cheyalante manaki em kavali? What is required for us?
If I need to build the report, what is required? Data. 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 Absolutely correct. Data కావాలి, tool కావాలి. So we have a tool Power BI. So data కూడా ఉంది. So means data ను కూడా fetch చేసుకోవచ్చు. So by using get data, we can fetch the data అండి. By using get data, we can fetch the data. Okay, that is the first step. Second one, సో వచ్చిన డేటా మనకి తగినట్టుగా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే మన రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో రిక్వైర్మెంట్కి తగినట్టుగా లేకపోతే యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. గాట్ ఇట్? ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు. ఓకే, ఆ జాబ్లో మీ స్కిల్ అనేది సరిపోవట్లేదు. సో యూ నీడ్ టు లెర్న్ సంథింగ్. సో అక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఓకే, యు ఆర్ లెర్నింగ్ అండ్ యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ మీన్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అలాగే మన రిక్వైర్మెంట్ ప్రకారం డేటా సరిగ్గా లేకపోతే యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇంటూ ద రిక్వైర్డ్ ఫార్మాట్. క్లియర్? ఎనీ క్వశ్చన్? అండ్ పవర్ బిఐ there won't be any I mean ఆప్షన్ ఏం లేదు కదా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, లైక్ It's ఇట్స్ there. ఓన్లీ హ్యావింగ్ ఎక్స్ట్రాక్ట్. ఇట్స్ దేర్. అందుకనే ఈ స్టెప్ మెన్షన్ చేశాను ఇక్కడ, ట్రాన్స్ఫార్మ్. ఓకే ఓకే 1 minute. Okay, come on, go on. Any question? So transform also we will be doing it in Power BI. That option is there. We have one powerful tool in Power BI. So that tool we'll call it as Power Query. So Power Query is meant for transformation. ఓకే ఓకే So any question? No. Okay. Once transformation చేసిన తర్వాత we are going to do the data modeling అండి. So data modeling is hard here. Very important. సో డేటా మోడలింగ్ వచ్చి హార్ట్ అండి. ఓకే, వాట్ ఈస్ దిస్ డేటా మోడలింగ్ అనేది యూ విల్ కమ్ టు నో ఫర్దర్గా క్లాసెస్లో యుల్ కమ్ టు నో. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద విజువలైజేషన్స్. ఒకవేళ విజువలైజేషన్స్ కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా లేకపోతే, అంటే రిక్వైర్మెంట్, ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది, కంట్రీ ఉంది, సేల్స్ ఉంది. సో విజువలైజేషన్లో కంట్రీ వైజ్ సేల్స్ చూపించమన్నారు అనుకోండి. సో ఐ కెన్ షో దట్ వన్ కదా. ఎస్ I can show that one. కానీ నాకు టాప్ 2 కంట్రీస్ చూపించమన్నారు ఫర్ ఎగ్జాంపుల్. దట్ ఆల్సో ఐ కెన్ యూజ్ ద టూల్ ఆప్షన్స్ అండ్ ఐ కెన్ షో. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో టాప్ 2నే Yes, sir. చూపించాలి, నాట్ ఆల్. అన్ని కంట్రీస్ వద్దు, ఓన్లీ టాప్ 2 కావాలి. సో అప్పుడు వాట్ ఐ నీడ్ టు డూ, సో టూల్ ఆప్షన్స్ యూస్ చేసుకుని ఐ కెన్ డూ ఇట్. అలాగే ఫ్యూ క్యాలిక్యులేషన్స్ మనం చేయాల్సి వస్తాయి. కరెంట్ మంత్ సేల్స్, ప్రీవియస్ మంత్ సేల్స్, అలాగే మనం చేయాల్సి వస్తాయి. లేకపోతే కంపారిజన్స్ చేసి ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేపీఎస్ వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వీ కెన్ ఇన్వాల్వ్ దిస్ డాక్స్. సో డాక్స్ ఇస్ మెంట్ ఫర్ క్యాలిక్యులేషన్ అండి. సో డాక్స్ ఫుల్ ఫామ్ వచ్చి డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో వీఆర్ గోయింగ్ టు డూ దిస్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఇవే కాకుండా టూల్ ఆప్షన్స్ కూడా యూస్ చేస్తాను. నేను ఇందాక చెప్పాను కదా, టాప్ 2 కంట్రీస్ చూపించమంటే టూల్ ఆప్షన్స్ కూడా వీ కెన్ యూజ్ ఇట్ టు షో టాప్ 2 ఓన్లీ. సో ఇస్ దిస్ క్లియర్? సో డెస్క్టాప్లో ఇవన్నీ యూస్ చేస్తామండి. వెరీ ఇంపార్టెంట్. గెట్ డేటా ఈజ్ యూస్ టు ఫెచ్ ద డేటా. ట్రాన్స్ఫర్మేషన్, it will be helpful to transform your data. Then we will be doing the data modeling on the data only. Okay, next visualizations build chestam. Okavela requirements completely new ones, completely which is not straightforward annappudu we are going to create the calculations in Power BI. So very important. So these two are very important. Idi heart, idi brain andi. So if you ask me, this is heart and this is brain for Power BI desktop. Any question? No, got it. వీటితో పాటు టూల్ ఆప్షన్స్ కూడా మనం వీఆర్ గోయింగ్ టు సీ ఇట్. సో ఎవ్రీ టూల్ ఈజ్ హ్యావింగ్ ద టూల్ ఆప్షన్స్ అండి, దేర్ ఓన్ టూల్ ఆప్షన్స్. ఓకే, సో అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి.
in this particular sessions. Okay, so I'll be showing the course content as well. Okay, so next one is సర్వీస్ లోకి ఎందుకు వెళ్తామంటే రిపోర్ట్ షేరింగ్ పర్పస్ కోసం రిఫ్రెష్ ని షెడ్యూల్ చేస్తాం, గేట్వేస్ ని ఇన్స్టాల్ చేస్తాం. సో టు ఫెచ్ ద ఆన్ ప్రీమైజ్ డేటా ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఇస్, మన అమెజాన్ లో ఏమైనా ఆర్డర్ పెడితే వెన్ ఎవర్ యూ హ్యావ్ ద డెలివరీ నీకు ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది, సో అండ్ సో పర్సన్ విల్ కమ్ అండ్ డెలివర్ యువర్ ప్రొడక్ట్ అని. కరెక్ట్? అలాగే రిపోర్ట్ని మనం కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈమెయిల్స్ మనం సెండ్ చేయొచ్చు ఫ్రమ్ సర్వీస్ టు యూజర్. ఆటోమేటిక్ మనం మొత్తం బాడీ సబ్జెక్ట్ అవన్నీ సెట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏ టైం అయితే సెట్ చేస్తాం ఆ టైంకి ఆటోమేటిక్గా ఈమెయిల్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దస్ పవర్ బిఐ సబ్స్క్రిప్షన్, రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. ఓకే, Got so it. next few reasons to learn Power BI. It's a quick start tool, and so easily you can start it. Okay, so streamlined publication. Okay, we have a dedicated Power BI service. You no need to share your large files via email. Okay, so we can keep it in Power BI service. Then we can share it to the users. Okay, and we have artificial intelligence integrated into it. So ChatGPT edaithe undo, so for Microsoft it is Copilot andi. So Copilot has been integrated, and we have AI visuals are there, AI models are there. Okay, so in Power BI everything is getting integrated into the tool. So that is the beauty of Power BI andi. Okay, and you can show the real time data because we have a refresh చేసుకోవచ్చు, మనం ఆటోమేటిక్ రిఫ్రెషెస్ సెట్ చేయొచ్చు అండ్ డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు రిపోర్ట్కి త్రూ ఆర్ఎల్ఎస్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కంట్రీస్ డాష్ బోర్డ్ నేను బిల్డ్ చేశాను అనుకోండి, ఒక కంట్రీ యూజరు ఇంకో కంట్రీ డేటా చూడకూడదు, ఓన్లీ వాళ్ళ కంట్రీ డేటానే చూడాలి. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను 30 డిఫరెంట్ రిపోర్ట్స్ బిల్డ్ చేయలేను. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 30 డిఫరెంట్ కంట్రీస్ రిపోర్ట్స్ బిల్డ్ చేయటం కన్నా వాట్ వీ కెన్ డూ హియర్ ఇస్ 30 కంట్రీస్ రిపోర్ట్ ఒకటే దాంట్లో పెట్టేసి వీ కెన్ ప్లే విత్ ఆర్ఎల్ఎస్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీరు లాగిన్ చేశారనుకోండి, మీరు ఇండియా యూజర్, ఓన్లీ ఇండియా డేటానే చూపిస్తుంది. యూఎస్ యూజర్ లాగిన్ చేస్తాడు అనుకోండి, ఓన్లీ యూఎస్ డేటానే చూపిస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ఎల్ఎస్, అండ్ ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ యాజ్ వెల్. ఓకే, సో ఇఫ్ యూ కమ్ హియర్, ఆర్ యూ సీయింగ్ విజువల్స్ హియర్? ఇక్కడ కనబడుతున్నాయి విజువల్స్. Yes. సో ఇవే కాకుండా ఓపెన్ సోర్స్ విజువల్స్ కూడా మనకి దొరుకుతాయండి, అవి కూడా మీరు తెచ్చుకోవచ్చు, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు టు షో యువర్ డేటా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ అండి. ఓకే, సో స్కిల్ సెట్ వైజ్ ప్రీరిక్వజైట్స్ వచ్చి స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఈజ్ ఆల్ యూ నీడ్. ఓకే, ఎందుకంటే ఐ విల్ బీ టీచింగ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, సో యూ నో నీడ్ టు లెర్న్ ఎనీథింగ్ for that one. All you need is interest, time and a good device andi. So if you have interest in time, so very important, మీ టార్గెట్ మీరు రీచ్ అవ్వాలంటే ఈ రెండు కంపల్సరీ ఉండాలి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్, సో దెన్ ఈ టార్గెట్ రీచ్ అవ్వలేరు మీరు. సో ఎనీ క్వశ్చన్ టిల్ నౌ? No. Let's move to the course content. I'm going to provide material as well, and material is also there. Okay, so this is my course content. It is already aligned with PL300 Microsoft certification, and okay, so first I will be talking about the installation process. Next connecting process, ivanni kuda chupistanu. Next Power Query editor. నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను, Power Query is a powerful tool to transform your data. సో మళ్ళీ పవర్ క్వెరీ నుంచి డేటాను ఎలా ఫెచ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద సోర్సెస్, ఎలా మనకు అవసరం లేని రోస్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, లేకపోతే కాలమ్స్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, జాయిన్స్ ఎలా యూస్ చేయొచ్చు, అపెండ్ క్వెరీ ఎలా యూస్ చేయొచ్చు. ఓకే, హౌ టు ఫిల్ ద డేటా, హౌ టు పివోట్ ద డేటా, హౌ టు అన్పివోట్ ద డేటా, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బీ టాకింగ్ అండి. ఓకే, so next I will be talking about the data modeling. Data modeling is very important concept
importance of data modeling, so ways of creating relationships. Okay, so how we can create it, how the auto detecting will work, avi kuda maatladtanu. Cross filter direction uses enti, cardinality, we have 4 cardinalities, what is the purpose of each and every cardinality kuda maatladtanu. Schemas, I will be talking about it, star schema and snowflake schema, normalization and denormalization. So people who are working on Power BI, for them also చాలా మందికి they don't know what is schema, what is normalization, denormalization, ఇవన్నీ డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ అండి. సో if you go deeper into it, then you will understand all these concepts, means in generally people work చేసే వాళ్ళకి. సో డీపర్ గా వెళ్తేనే దే విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, బట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ గైస్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్. సో వాట్ ఈస్ దిస్ వన్, ఇదేంట్రా అంటే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్. ఓకే, సో డేటా విజువలైజేషన్స్ గురించి మాట్లాడతాను. ఐ విల్ బి టాకింగ్ అబౌట్ మాక్సిమం విజువల్స్ గురించి మాట్లాడతాను, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ద టూల్ ఆప్షన్స్. చాలా టూల్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. సో ఎవ్రీథింగ్ ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. డ్రిల్ డౌన్, డ్రిల్ త్రూ, ఎడిట్ ఇంట్రాక్షన్స్. ఓకే, కండిషనల్ ఫార్మాటింగ్. ఓకే, సో వీ హ్యావ్ డిఫరెంట్ యాక్షన్ టైప్స్. ఓకే, నావిగేటర్స్ ఉన్నాయి, షేప్స్, టెక్స్ట్ బాక్సెస్, బటన్స్ అండ్ ఇమేజెస్, వీటి యొక్క పర్పస్ ఏంటి, సో వాటికి యాక్షన్స్ ఎలా సెట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్, వీ హ్యావ్ డిఫరెంట్ ఫిల్టర్స్ అండి. పేజ్ లేఅవుట్ ఫార్మాటింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లెజెండ్. ఓకే, రెఫరెన్స్ లైన్, ఎర్రర్ బార్స్, గ్రిడ్ లైన్స్ అండ్ లాక్ ఆబ్జెక్ట్స్. ఓకే, సార్టింగ్ గురించి కూడా మాట్లాడతాను, హౌ టు సెట్ ద ఆర్ఎల్ఎస్. ఓకే, సో దీని గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఆర్ఎల్ఎస్ దట్ టు స్టాటిక్ అండ్ డైనమిక్ వేస్, బోత్ వేస్. నెక్స్ట్ డాక్స్ గురించి మాట్లాడతాను. ఐ విల్ బి టాకింగ్ అబౌట్ మ్యాథమెటిక్ డాక్స్ క్వరీస్ కానీ, అగ్రిగేషన్స్ కానీ, డేట్ అండ్ టైమ్ కానీ, ఫిల్టర్ కానీ, టేబుల్ కానీ, టెక్స్ట్ కానీ, టైమ్ ఇంటెలిజెన్స్, ఆల్ దీస్ థింగ్స్, ఇన్ఫర్మేషన్. ఓకే, లాజికల్. ఓకే, ర్యాంకింగ్ ఎలా చేస్తాం. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్ అండి. క్యాల్కులేషన్ గ్రూప్స్ అంటే ఏంటి, డాక్స్ వేరియబుల్ అంటే ఏంటి, సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బి టాకింగ్ ఇన్ డీటెయిల్ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత విల్ బి హ్యావింగ్ సో మెనీ కాన్సెప్ట్స్. ఇంట్రడక్షన్ టు పవర్ బిఐ సర్వీస్, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఐల్ బి క్రియేటింగ్ ద అకౌంట్ ఫర్ యూ గైస్. ఓకే, యూ నో నీడ్ టు వరీ. సో మీకు ఫ్రీగా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నేర్పిస్తాను నేను. ఓకే, సో లైసెన్సింగ్ టైప్స్ ఏంటి, ఇంట్రడక్షన్ టు యూజింగ్ వర్క్ స్పేసెస్. వీ హ్యావ్ డిఫరెంట్ రోల్స్ అండి. ఫర్ షేర్డ్ వర్క్ స్పేసెస్ వీ హ్యావ్ డిఫరెంట్ రోల్స్. సో ఆ రోల్స్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి కూడా మాట్లాడతాను. ఓకే, షేరింగ్, రివోకింగ్ ద రిపోర్ట్స్. ఓకే, హౌ టు డౌన్లోడ్ ద పవర్ బిఐ రిపోర్ట్ ఫ్రమ్ ఆన్లైన్. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అనలైజింగ్ ఇన్ ఎక్సెల్. ఓకే, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి నేను ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్ అండి ఇన్ పవర్ బిఐ సర్వీస్. సో ఐ విల్ బి గివింగ్ వన్ ప్రాజెక్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్, good project istanu. So you complete that one, then easily you can gain like around 4 years of experience and so That any would be question, great, friends. any question? No, sir. Give me 1 minute, let me share my screen again. So na screen visible la? Yeah, Yeah. Power BI course fee వచ్చి 15,000 అండి. ఓకే, Okay. బ్యాచ్ starting date is today. So what is the date today? It's 9th, right? 10th, right? 10th. And 8 a.m. to 9 a.m. Okay, from Monday to Friday. Okay, From Saturday, Sunday Monday లేదు. to Friday. Yeah, Saturday, Sunday ఎందుకు లేదో కూడా చెప్తాను. ఓకే, కోర్స్ బెనిఫిట్స్. సో యూ విల్ బి గెటింగ్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఫర్ యువర్
ఫర్ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఓకే, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, మన కమ్యూనికేషన్ అంతా అక్కడే చేసుకోవచ్చు. ఈవెన్ ఐ విల్ బీ దేర్. నెక్స్ట్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ రికార్డింగ్స్ విల్ బీ ప్రొవైడెడ్. నెక్స్ట్ వీకెండ్ టాస్క్లు ఇస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వీకెండ్ నేను క్లాసులు తీసుకున్నాను. వీకెండ్ టాస్క్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీకెండ్ టాస్క్ అండ్ వీక్ డే టాస్క్లు కూడా ఇస్తాను నేను. Got it. వీకెండ్ టాస్క్ అండ్ వీక్ డే టాస్క్స్. ఓకే, సో అండ్ వీకెండ్ టాస్క్ ఆర్ నాట్ మ్యాండేటరీ. మీ ఇంట్రెస్ట్ మీద చేయండి. వీక్ డే టాస్క్లు వచ్చి యూ వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో ఇదంతా మీ నాలెడ్జ్ కోసం అండి, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికే. సో నా ప్రయత్నం కూడా అదే. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ బి రివ్యూయింగ్ ద టాస్క్స్. వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, ఐ విల్ బి రివ్యూయింగ్ ఇట్. ఓకే, సో ఎవ్రీ మండే రివ్యూయింగ్ సెషన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ రివ్యూ చేసి ఐ విల్ బి లెట్టింగ్ యూ నో వెదర్ మీరు కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా అని. గాట్ ఇట్? నెక్స్ట్ ఐ విల్ బి టీచింగ్ అబౌట్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ కూడా మాట్లాడతాను నేను. ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఎస్క్యూఎల్ యాజ్ వెల్. అండ్ ఈవెన్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ కూడా మీకు దొరుకుతాయండి. ఓకే, సో ది ఇన్స్టిట్యూట్ విల్ బి గివింగ్ ఇట్. సో ఐ విల్ బి గివింగ్ వన్ ప్రాజెక్ట్, అది కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్, వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ దిస్ వన్. సో ఈ ప్రాజెక్ట్ మీరు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాసులు కరెక్ట్గా వినాలి. క్లాసులు కరెక్ట్గా విని యూ నీడ్ టు కంప్లీట్ దీస్ టాస్క్స్. సో ఒకవేళ చేశారు అనుకోండి, దెన్ యూ విల్ బి హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్, దెన్ యూ కెన్ వర్క్ ఆన్ దిస్ వన్. ఓకే, సో నెక్స్ట్ శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు ఐ విల్ బి గివింగ్ ద మెటీరియల్ యాజ్ వెల్. సో మెటీరియల్ నేను ఏదైతే మాట్లాడతానో వాటి గురించి ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎ మెటీరియల్. సో ఇది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దిస్ మెటీరియల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ అండి. యూ సీ హియర్. సో ఇట్ కంటైన్స్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 89-90 pages. సో ఎవ్రీ కాన్సెప్ట్ గురించి స్క్రీన్ షాట్స్తో సహా ఐ హ్యావ్ కెప్ట్ ఇట్. ఓకే, సో ఎవ్రీ కాన్సెప్ట్, సో వాట్ ఎవర్ ఐ విల్ బీ టాకింగ్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అందులో. క్లియర్? సో మెటీరియల్ కూడా ఐ విల్ బీ గివింగ్ ఇట్ అండి. సో వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? Like any references వాట్ రెఫరెన్సెస్? for interview purpose? ఇంటర్వ్యూ పర్పస్ యూ విల్ బీ గెట్టింగ్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఫ్రమ్ మీ. అంటే ఇంటర్వ్యూకి సంబంధించిన టాపిక్స్ ఐ విల్ బీ గివింగ్ ఇట్. ఓకే, I'm asking about any ఇంటర్వ్యూకి సంబంధించింది ఏమన్నా ఇస్తారండి? అంటే జస్ట్ ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి పలానా కంపెనీస్లో అని అట్లాగా ఏమన్నా? యా, ఇఫ్ వీ నో దట్ వన్ వీ విల్ బీ గివింగ్ ఇట్. ఎందుకంటే మమ్మల్ని అప్రోచ్ అవుతా ఉంటారు చాలా మంది. ఓకే, సో అప్రోచ్ అవుతారు కాబట్టి, సో వెంకట్ గారు he will keep it in the WhatsApp group, so then you can react for that one. But the point here is we are not showing any opportunities. So we are a training company where we are going to share the knowledge. So that is our main agenda. So but if people are approaching to us, okay, companies, so then definitely share చేస్తూ ఉంటారు. Okay, next, any other questions? Any questions? Class అర్థమైందా ఈరోజు? Yeah. So the format will be like this. Okay, మీరు at any point of time మీరు అన్మ్యూట్ చేయాలంటే చేయొచ్చండి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ యూ గైస్. ఈ క్వశ్చన్ క్లియర్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాను. Come on, any questions? So can I stop the recording? So if you have any personal questions, I will be taking it. Can I stop it? Yes. Okay. So go on అండి, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి.